నిజామాబాద్ డిస్టిక్, ఆర్మూర్ మండల్, విలేజ్ ఫత్తేపూర్. ఎప్పుడైతే ఈ ధరణి వచ్చిందో అప్పటి సంది మాకు లేని తిప్పాలు ఉన్నది. మాకు ఉన్న భూమిని కూడా అసలు అది లేని కిందికి వేసేస్తున్నారు ఈ గ్రామస్తులు. వాళ్ళు అనేది ఏంటంటే మీరు ఆన్లైన్లో వేసుకొని మీరు పని చేసుకోనరని వాళ్ళు అంటున్నారు. అప్పుడు మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007-8లో మాకు ఇచ్చిన భూమి. అయితే అప్పుడు ధరణి లేకుండే. ఇప్పుడు ధరణి 2017-18లో అప్పుడు వచ్చింది కదా. ఇక అప్పుడు మేము అనుకున్నాం మాకు పట్ట బుక్కులు ఇచ్చారు. అందరి లెక్క మాకు ప్రతి హక్కు ఉన్నది, పట్ట బుక్ ఉన్నది, ప్రొసీడింగ్ ఉంది. అండ్ మేము సాగు చేసుకుంటున్నాము, అంటే రాళ్ళు రప్పలతో ఉన్నది కాబట్టి ఎత్తిపోసుకుంటున్నాము. అచ్చా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు అద్దులు కూడా పెట్టించారు. మేము దాని మీద లోన్ కూడా తీసుకున్నాము. మాకు ప్రతి హక్కు దాని మీద ఉన్నది. కానీ ధరణిలో ఎందుకు అయితలేదో మాకు అర్థం కావడం లేదు. ఇక గ్రామ పంచాయతీ వారు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఆన్లైన్లో చేసుకొని పని చేసుకోండి. కానీ ఈ అధికారుల దగ్గరికి పోతే అసలు మాకు ఎటువంటి సరైన రెస్పాన్స్ లేదు. నేను తిరిగి లేని బాధ అనిపిస్తున్నది. అసలు ఏంది అసలు ఈ ధరణి ఏంటిది? అసలు ఇది ఓళ్ళ కోసం వచ్చింది, భూమి ఉన్నోళ్ళ కోసం వచ్చింది, భూమి లేని కోసం వచ్చింది. నాకు ఇద్దే అలా ఇది అది సంగతి. ఇప్పుడు ప్రజాపాలనకి ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ ఇచ్చినాము. ఆల్రెడీ మేము కలెక్టర్ దగ్గరికి పోయింది. కానీ అది మరి ఏంటిది అన్నది కూడా అది కూడా మాకు తెలుస్తలేదు అసలు. ఇప్పుడు ఇక్కడ దరఖాస్తు ఇచ్చినాం, మరి ఇక్కడ మరి సాయంత్రం వరకు మెసేజ్ వస్తుందని అంటున్నారు. అది శంకర్పల్లి నుంచి వచ్చాను. నేను మాజీ సైనికుడిని. నేను సైన్యంలో పనిచేస్తుండగా నాకు 110 yards ప్లాట్ అలాట్ చేసింది శంకర్పల్లిలో. కానీ ఆ తర్వాత నేను పోతా సర్వీస్లో ఉంటే నేను అంత బిజీ వచ్చినప్పుడు ఎప్పుడో అడుగుతుంటే చూపిస్తామని చూపించలేదు. సర్టిఫికేట్ ఇచ్చినారు, చూపించలేదు. ఎవరు చెప్పుకున్నా అట్లా ఉండే. ఇప్పుడు చలో వీళ్ళు కనీసం ఈ ఛాన్స్ ఇచ్చిండ్రు చెప్పుకోవడానికి అని రిక్వెస్ట్ చేసిన. మళ్ళీ అక్కడ కాకుండా ఇంకెక్కడైనా రంగారెడ్డి డిస్టిక్లో ఎక్కడైనా ప్లాట్ నాకు 110 yards చూపించగలరని రిక్వెస్ట్ చేసి. హద్దులు సర్టిఫికేట్లో ఉన్నాయి కానీ చూపించలేదు. అది ఎక్కడ ఏంటి అనేది మనకు చూపించలేదు. 1-2 సార్లు అడిగిన, మండల ఆఫీస్లో అడగాల్సి వస్తాయి కదా, అక్కడ అడిగిన లాంగ్ బ్యాక్. ఇక వదిలేసిన. ఇప్పుడు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు రిక్వెస్ట్ చేసిన. మళ్ళీ దుర్గం జనార్దన్, సిర్పూర్ తాలూకా, చింతలమాని మండలం, బాబాసాగర్ సార్. మా నియోజకవర్గంలో సార్ సిర్పూర్ తాలూకా నియోజకవర్గంలో ముఖ్యంగా బెజ్జూర్ మండలం సార్, రెబ్బెన గ్రామ శివారులో మా దళితులకు, మా ఎస్సీ మాదిగ మాల కులము బీద రైతులకు సార్ 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మమ్మల్ని గుర్తించి 96 సర్వే నంబర్లో 33 మంది మన బీద మాదిగ మాల కులస్తులకు పట్టాలు ఇవ్వడం జరిగింది సార్. ఆ పట్టాలు కూడా 5 ఎకరాల లోపు 33 మందికి ఇచ్చారు సార్. 5 ఎకరాల కన్నా మించి భూమి ఎవరికి లేదు సార్. ఆ గతంలో 2010లో ఇచ్చిన పాస్బుక్లకు సార్ అప్పటి ప్రభుత్వం బ్యాంక్ లోన్ ఇచ్చింది సార్ మాకు. మళ్ళా 2013 ఆన్లైన్ అయితే డిజిటల్ పహని ఇచ్చింది సార్. 2017లో వచ్చి LRUP బీఆర్ఎస్ ప్రభుత్వంలో సార్ 1B పహని మనకు నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయడానికి కూడా మనకు నోటీస్ ఇచ్చింది, పట్టేదారుగా ఇచ్చిండ్రు సార్. అప్పుడు మనకు బోరు బావులు కూడా వచ్చినాయి సార్ 2017 కంటే ముందు. 2017లో ఏదైతే డిజిటల్ కరణ అయిందో రెవెన్యూ రికార్డును ధరణి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కొత్త పాస్బుక్లు, డిజిటల్ పాస్బుక్లు ఇచ్చారు సార్. అప్పట్లో మన 33 మంది రైతుల భూములను అప్పటి తహసీల్దార్ డబ్బులకు ఆశపడి రైతులను డిమాండ్ చేసిండు సార్. 33 మంది బీద మాదిగ మాల కులాస్త రైతులను డిమాండ్ చేస్తే వాళ్ళకి తినడానికే బతకడానికే సరి అయిన వ్యవస్థ లేదు సార్. దుర్భర పరిస్థితుల్లో ఆశపడ్డ డబ్బులు ఇవ్వలేకపోయారు సార్. ఇవ్వలేకపోతే ఒక ఏమంటారు సార్ తప్పుడు నిర్ణయం ఏంటంటే ఆ భూములను రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్ అని ఒక వాకు చూపెట్టి ఆ భూములను 2017 నుంచి ఇప్పటి వరకు కూడా డిజిటల్ చేయలేదు సార్. ఆఫీసర్ రఘునాథ్ ఎంఆర్ఓ చేయలేదు సార్. అయితే మేము ఎన్నోసార్లు మరి ఎంఆర్ తహసీల్దార్ గారికి కానివ్వండి, కలెక్టర్ గారి కానీ, మా ప్రజా సంఘాల అధికారులకు కానీ చెప్పడం జరిగింది సార్. ఎవరితోటి కూడా న్యాయం జరగలేదు సార్. సార్ ఇప్పుడు పాస్బుక్లని మాకు డిజిటల్ చేయకపోవడం చేత మాకు బ్యాంక్ లోన్లు వస్తలేదు సార్. రైతు బంధువు రావడం లేదు సార్.
రైతు బంధు రావడం, బ్యాంక్ లోన్ రావడం లేదు సార్. అన్ని రకాలుగా ప్రభుత్వ ప్రయోజనాలకు గురి అవుతున్నాం సార్. ఎలాంటి ప్రయోజనం మనకు అందడం లేదు సార్. ఇప్పుడు లోపల ఇచ్చినాం సార్. లోపల ఇస్తే పెద్ద మేడం వచ్చేది ఉంటే పెద్ద మేడం వచ్చిన తర్వాత మళ్ళీ మా పట్టా భూములు కూడా పోడు భూములు కాదు సార్, రిజర్వ్ ఫారెస్ట్ భూములు కాదు సార్, లావణి పట్టా భూములని గుర్తించి మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది సార్ 33 మందికి. ఇప్పుడు ఆ భూములు అందరికీ ఇక్కడ ఈ సర్వే నంబర్లో సార్ 1 నుంచి 50 వరకు పట్టేదారులు ఉన్నారు సార్. ముఖ్యంగా 33 మందికి మాత్రమే డిజిటల్ చేయలేదు సార్. మిగిలిన అందరు రైతులకు డిజిటల్ చేసి సార్ దగ్గర సార్ 100 సార్. ఇప్పుడు మాకు 33 మందికి 120 ఎకరాల జాగా పంచిండ్రు సార్ అప్పట్లో. ఇక పంచిండ్లు పాస్బుక్లు, కొత్త పాస్బుక్లు రావడానికి మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఏం మాకు వస్తలేవు సార్, లబ్ధి లేదు. 2017 నుంచి ఎల్ఆర్యూపీ నుండి సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది సార్. అది దానికంటే ముందు అంతా మాకు డిజిటల్ సైన్ ఒకటి కావాలి, తెలంగాణ పాస్బుక్. ఇవి వస్తే మాకు రుణమాఫీ వస్తుంది, క్రాప్ లోన్ దొరుకుతుంది, రైతు బంధు ఇవి దొరుకుతాయని మేము ఆశపడి ఇక్కడికి వచ్చినాం సార్. లోపల పోయినాం సార్, మేడం కలిసింది, పెద్ద మేడం వచ్చేది ఉంది, పెద్ద మేడం వచ్చినాక మాట్లాడదాం, మీరు ఆగుండి అన్న మూలే ఆగి ఉన్నాం సార్. అక్కడ 60 మంది ఉన్నాం సార్. 60 మంది ఉంటే 5వ విడతల 30 మందికి ఇస్తా, మళ్ళీ నెక్స్ట్ విడతల ఇంకా 6వ విడతల 30 మందికి మళ్ళీ ఇస్తా అని చెప్పిండు సార్. అప్పుడు మాకు ఎమ్మెల్యే సమ్మాయి ఉండే, సమ్మాయి వచ్చి పరిష్కారం చేసిండు. మాకు ఎంఆర్ఓ అప్పుడు ఇచ్చిన మోహన్ రావు సార్ ఎంఆర్ఓ ఉండే, మనకు అప్పారావు సార్ రేంజర్ ఉండే. వీళ్ళు వచ్చి మా భూమిని చూసి తిరిగి మొత్తం చూసినాకనే మాకు అసైన్మెంట్ భూములని గుర్తించి ఇచ్చిండు సార్. ఇప్పుడు మేము దాంట్లోనే సాగు చేస్తున్నాం సార్. దాంట్లో బోర్లు ఉన్నాయి సార్, దాంట్లో బోర్లు ఉన్నాయి. మనం వడ్లు వేస్తున్నాం, మన ఈ పత్తి, కందులు, మళ్ళీ పెసలు, మేము ప్రతి ఒక్క సంవత్సరం పంటలు వేస్తూనే ఉన్నాం సార్. ఇప్పుడు కూడా దాంట్లో పంటలు ఉన్నాయి సార్. కబ్జాలో మేమే ఉన్నాం సార్. మాకు ఫారెస్టర్లు వచ్చి మామూలు ఏమంటలేరు, కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సాయం అందలేదు సార్. మేము అంతే ఇక అది బరాబరి మేము చెప్పరాదు, ఇక మాకు అన్ని చెప్పరాదు, కానీ సాగు చేస్తాను, బోర్లతోటి పంటలు తీస్తాను, మక్కలు, జొన్నలు అన్నీ తీస్తాను. కొత్త పాకు ఇవ్వాలి, మాకు కావాల్సింది కొత్త పాకు కావాలి సార్. నా పేరు పోతుగంటి ప్రవీణ్ కుమార్ సార్. మాది బెజ్జూరు మండల్, కొమరంభీం జిల్లా, సిర్పూర్ నియోజకవర్గం సార్. అయితే మాకు 33 మందికి 96 సర్వే నెంబర్లో 120 ఎకరాల పోడు భూమి ఉంది సార్. వాటికి పట్టాలు ఇచ్చారు. 2010లో ఇచ్చారు వాటికి పట్టాలు. తర్వాత 2017లో ఎప్పుడైతే భూప్రక్షాళన సర్వే చేసినారో అప్పటి నుంచి మాకు పట్టాలు ఇవ్వలేదు సార్. వాటి గురించి డిజిటల్ సైన్ కావాలా, తెలంగాణ కొత్త పాస్బుక్లు కావాలి సార్. మళ్ళీ ఒకటి ఏంటంటే పాత పాస్బుక్లు ఉన్నప్పుడు మాకు వాటి మీద సబ్సిడీ యూరియా బస్తాలు వచ్చేటి, డేబీ బస్తాలు వచ్చేటి, కందు బస్తాలు వచ్చేటి, పెసలు వచ్చేటి, ప్రతి సోయాబీన్లు వచ్చేటి, ప్రతి బస్తాలు కూడా మాకు విత్తనాలు, ఎరువులు అన్ని సబ్సిడీలు వచ్చేటి సార్. ఇప్పుడు మేము సబ్సిడీ కూడా నోసుకుంటలేము. మాకు దళిత బంధు వస్తలేదు, రైతు బంధు వస్తలేదు, మళ్ళీ ఇంకేంటి రైతు భరోసా వస్తలేదు. మాకు గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి ఏ ఎలివెన్స్ కూడా మాకు రావట్లేదు సార్. దయచేసి ఇప్పటికైనా కొత్త పాస్బుక్లు ఇచ్చి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుచున్నాం సార్. లోకల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు సార్. ఏం చేసినా కూడా లంచాలతోటే జరుగుతుంది. సిరిపురం తాలూకాల మొత్తం ఏ రెవెన్యూల దగ్గరికి పోయినా అదే కథ, ఎవరి దగ్గరికి పోయినా కూడా అదే పైసలు ఇస్తేనే పని అవుతుంది. దీన్ని కొంత హై లెవెల్గా చేసి మాకు న్యాయం చేయాలి సార్. మా చేనులలో ఇప్పటికీ పత్తి పంటలు ఉన్నాయి, పెసాళ్ళు ఉన్నాయి, కందులు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, మక్కలు ఉన్నాయి, అన్ని తీర్లు ఉన్నాయి సార్. మా రైతులకు మాకు 9 బోర్లు వచ్చినాయి సార్. ఆ 9 బోర్లల్లో ఒక 7-8 మంది కూడా 2 పంటలు తీస్తున్నారు సార్. ఇప్పటికీ పైన సమ్మర్ సీజన్లో 2 పంటలు కూడా తీసినాం సార్.